హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈహెచ్ఎస్ అంటే హెల్త్ కార్డు గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. అలాగే దయచేసి వీడియోని తోటి ఎంప్లాయీకి అలాగే పెన్షనర్స్తో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు అలాగే హెల్త్ ఫ్యామిలీ హెల్త్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోవాలండి. సో ప్రభుత్వము ఉద్యోగులకు ఫ్యామిలీ హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకునేదానికైతే ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందించే ఈహెచ్ఎస్ కార్డులు కొత్తవిగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనైతే పేరుతో ప్రింట్ కాబడుతున్నాయండి. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి సో ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ విధంగా అయితే లేటెస్ట్ పేర్స్ అయితే నేమ్స్ అప్డేట్ చేస్తుంటారు. సో కాబట్టి ఇది మునుపటి పేరే అండి. సో ఈ మునుపటి పేరుని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. ఈ కార్డు ద్వారా ఏపీ ఈహెచ్ఎస్ ప్యానల్ నెట్వర్క్ హాస్పిటల్స్లో వైద్య సదుపాయం అయితే పొందవచ్చు. సో నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే క్యాష్లెస్ కూడా ఉంటాయండి. క్యాష్లెస్ వైద్యాన్ని అయితే పొందవచ్చు. గతంలో కార్డు తీసుకున్న వారు అందరూ కూడా ఏపీ ఈహెచ్ఎస్ కార్డు అప్డేట్ అయితే అయ్యింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే అండి. ఇక గతంలో కార్డు ఉంది అని చెప్పేసి దానికి లేదు, ఖచ్చితంగా అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక ఏపీ ఈహెచ్ఎస్ కార్డు అప్డేట్ కొత్తగా ఏం చేయనవసరం లేదండి. కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా కార్డులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పేరు చూపిస్తుంది. ఏపీ ఈహెచ్ఎస్ కార్డు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నాక కలర్ ప్రింట్ తీసుకుని లామినేషన్ చేసుకొని భద్రంగా ఉంచుకోవాలి. ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా ఏపీ ఈహెచ్ఎస్ ప్యానల్ నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్టులో ఉన్న హాస్పిటల్స్లో మనం వైద్యం చేయించుకోవచ్చు అండి. నెట్వర్కింగ్ హాస్పిటల్స్ లిస్టు కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఏపీ ఈహెచ్ఎస్ కార్డు డౌన్లోడ్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య సేవలను అందించేందుకు మొదలుపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఏపీ ఈహెచ్ఎస్ కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డు ద్వారా పేద కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం చాలా సులభము. ఈ కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. సో ఈహెచ్ఎస్ కార్డు అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాము. ఈహెచ్ఎస్ కార్డు అనేది ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ఆరోగ్య సేవలను అందించే పథకము. ఈ కార్డు ద్వారా పథకం కింద ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. ఈ కార్డులో కార్డుదారుడి వ్యక్తిగత వివరాలు, ఆరోగ్య సంబంధిత సమాచారం ఉంటాయి. ఏపీ ఈహెచ్ఎస్ కార్డు డౌన్లోడ్ చేసుకునేలా ఇప్పుడు చూద్దాము. అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. మొదటగా మీరు ఈహెచ్ఎస్ అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి, అంటే ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ క్లిక్ చేస్తేనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ట్రెజరీ ఐడి, సో ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ డౌన్లోడ్ యూజింగ్ ట్రెజరీ ఐడి, ఎంటర్ యువర్ 7 digits ట్రెజరీ ఐడి టు డౌన్లోడ్ ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్స్, ఎంటర్ యువర్ 7 digit ట్రెజరీ ఐడి కోడ్ హియర్. సో ఇక్కడ మనము ట్రెజరీ ఐడిని కనుక ఎంటర్ చేసినట్లయితే మనకు ఫైండ్ డీటెయిల్స్లో మన యొక్క ట్రెజరీ అనేది ఓపెన్ అవుతుందండి. సో కాబట్టి ఇక్కడ మనకు డౌన్లోడ్ హెల్త్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మీరు మీ ట్రెజరీ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇకపోతే కార్డు డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈహెచ్ఎస్ డౌన్లోడ్ అనే లింక్ కనిపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేసి అవసరమైన వివరాలు నమోదు చేయండి. తర్వాత సబ్మిట్ చేయడం వల్ల మనకైతే కార్డు అయితే డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ మరియు ప్రింట్ తీసుకోండి. మీ కార్డు డౌన్లోడ్ అయిన తర్వాత పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేసుకోండి. మీరు సదరు కార్డును ప్రింట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా న్యూ హెల్త్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. ఇక ఏపీ ఈహెచ్ఎస్ ప్యానల్ నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్టు విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాటుగా తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడులో కూడా ఉన్నాయండి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్. ఏపీ ఈహెచ్ఎస్ ప్యానల్ కింద నెట్వర్క్ హాస్పిటల్స్ ఒక్క ఏపీ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ మరియు కర్ణాటక మరియు తమిళనాడులలో కూడా, అంటే మన సౌత్ ఇండియాలో మొత్తం ఉందండి. అందులో ప్రభుత్వం మరియు ప్రైవేటు హాస్పిటల్లో ఈహెచ్ఎస్ అయితే ఉంటుంది. ఈ ఏపీ ఈహెచ్ఎస్ యాక్సెప్టెడ్ హాస్పిటల్స్ లిస్ట్ అయితే ఇక్కడ మనం చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ లిస్టు. ఆ లింక్ మీద క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్,
సో ఏపీ ఈహెచ్ఎస్ స్టేట్ ఎంప్లాయిడ్ హాస్పిటల్స్ అండి. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు 4 రాష్ట్రాలకు సంబంధించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి గవర్నమెంట్‌కు 313 ఉన్నాయి. ప్రైవేటు 1339. తెలంగాణలో గవర్నమెంట్ సంబంధించి 29 ఉన్నాయి. ఈహెచ్ఎస్ నెట్వర్క్ హాస్పిటల్స్. అలాగే ప్రైవేట్‌వి 65 ఉన్నాయి. కర్ణాటకలో గవర్నమెంట్ హాస్పిటల్స్ 25, ప్రైవేట్ హాస్పిటల్స్ 26. సో తమిళనాడులో గవర్నమెంట్ హాస్పిటల్స్ 15, ప్రైవేట్ హాస్పిటల్స్ 17. సో ఇక్కడ మనం ఒకవేళ ఇంకా డీప్‌గా వెళ్ళాలనుకుంటే అక్కడ లిస్ట్ కూడా వస్తుందండి. మన డిస్ట్రిక్ట్ వైజ్ సపోజ్ మన డిస్ట్రిక్ట్ వైజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ అన్నమయ్య డిస్ట్రిక్ట్ అనుకోండి. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ మీద క్లిక్ చేయాలి. అక్కడ మనకు లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఏడిఐ డెంటల్ కేర్లో కూడా మీరు నెట్వర్క్ హాస్పిటల్ అండి ఇది. సో రాయచోటిలో అయితే ఉంది, అన్నమయ్య జిల్లా. సో డెంటల్ సర్జరీ వారి యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా అన్నీ మనకు లభిస్తాయి. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మీరు నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక ఏపీఈహెచ్ఎస్ కార్డు యొక్క ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము. ఉచిత వైద్య సేవలలో ఈ కార్డు ద్వారా మనకు అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉచితంగా వైద్యం అయితే పొందవచ్చు. ఆరోగ్య సౌకర్యాలు ఈ కార్డు ద్వారా ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు, శస్త్రచికిత్సలు మరియు ఇతర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. తక్షణ సేవలు ఎమర్జెన్సీ సర్వీస్ అండి. ఈ కార్డులో ఉన్న వారికి హాస్పిటల్స్లో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తద్వారా తక్షణ సేవలు పొందవచ్చు అన్నమాట. ఈహెచ్ఎస్ కార్డు ఉంటే ఆర్థిక భారం తగ్గడం, పేద కుటుంబాలకు పెద్ద మొత్తంలో ఖర్చులు తగ్గించడం, వీరికి ఆర్థిక భారం తగ్గించడం అయితే జరుగుతుంది. ఇక జాగ్రత్తలండి, కార్డు వివరాలు చూడండి. ఇక మీరు కార్డు డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఉన్న వివరాలను సరిచూడండి. ఏదైనా తప్పులు ఉంటే సరి చేసుకొని సంబంధిత అధికారులకైతే సంప్రదించాల్సి అయితే ఉంటుందండి. ప్రింట్ నాణ్యత మీ కార్డును ప్రింట్ చేసేటప్పుడు అది స్పష్టంగా ఉండేలా చూసుకోండి. హాస్పిటల్స్లో దీన్ని చూపించాల్సిన అవసరం ఉండవచ్చు కాబట్టి సో ప్రింట్ అనేది కలర్ జిరాక్స్ తీసుకోండి. ఇక తదితరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈహెచ్ఎస్ కార్డు ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు పెద్ద ప్రయోజనము. ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్య సేవలను సులభంగా పొందవచ్చు. సో కాబట్టి ఈ విధంగా మీరు ఆరోగ్య సేవలను పొందడంలో మరింత సులభం అవుతుందని ఈహెచ్ఎస్ కార్డు ఉంటే. ఏపీ ఈహెచ్ఎస్ కార్డు గురించి మరింత సమాచారం కోసం అయితే అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇక్కడికి వెళ్ళి దీనిపైన క్లిక్ చేసి కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసి మీరు నెట్వర్క్ హాస్పిటల్స్ని అయితే లిస్ట్ అంతా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.